brother officers and also the police officials who attended virtually తీసుకెళ్ళి మరి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ జగిత్యాల అండ్ ఆల్సో ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ ఉందని నేషనల్ లోక్ అదాలత్ అనేది మనం ప్రతిసారి చూస్తున్నాం. అంటే నేషనల్ లోక్ అదాలత్ ఫిగర్స్ ప్రీవియస్గా నాట్ సాటిస్ఫైడ్ విత్ దోస్ ఫిగర్స్ యూ అంటే మొత్తం ఎంటైర్ స్టేట్ మీటింగ్ వచ్చి ఇచ్చేసినటువంటి వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. బిఫోర్ కమింగ్ ది మీటింగ్ విత్ ది ఆఫీసర్స్ 5 minutes ఇంటరాక్షన్ పెట్టాం. ఈ రోజు మేము అందరూ పిలిపించిన కారణం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు శ్యామ్ కోషి గారు ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కోషి గారు ఆదేశాల మేరకు చీఫ్ జస్టిస్ గారు స్పెషల్ లోక్ అదాలత్ అనేది ఈ 15 నవంబర్ కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసులు ఇంకా కొత్తగా పరిష్కరించాలి. ప్రీవియస్ ఫిగర్స్ ఇంకా సాటిస్ఫాక్టరీగా లేవు. స్టేట్ వైజ్గా కన్సిడర్ చేసినట్లయితే తెలంగాణ స్టేట్ మొత్తం కన్సిడర్ చేసినట్లయితే ఇంకా డిస్పోజల్స్ రావాల్సి ఉంది. కాబట్టి స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయండి అని చెప్పి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇదే ఆదేశాలు మాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మాకు మన ఏజెంట్స్ మన మీటింగ్లో చెప్పడం జరిగింది. స్పెషల్ లోక్ అదాలత్ గురించి జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ ఏ విధంగా అయితే కేసెస్ అన్నీ కూడా కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ అన్ని రకాల సివిల్ తగాదాలు పరిష్కరించుకుని రాజమార్గం అనే దాని మీద మనం ఎలా అయితే నడుస్తున్నామో అదే పనులలో ఈ స్పెషల్ లోక్ అదాలత్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇది స్పెషల్ లోక్ అదాలత్ కూడా ఇస్ నథింగ్ బట్ నేషనల్ లోక్ అదాలత్ ఫార్మాట్ సేమ్. బట్ ఏంటంటే మనకు నేషనల్ లోక్ అదాలత్ ఎవ్రీ క్వార్టర్లీ వచ్చే దాంట్లో ఈ స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే స్పెషల్ లోక్ అదాలత్ అని మనం ఇక్కడ హైకోర్టు వాళ్ళు పెట్టడం జరిగింది. దీని మెయిన్ మోటో ఏంటంటే అన్ని పెండింగ్ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు తీసుకుని ఇవన్నీ కూడా త్వరితగతిన ప్రతి ఆఫీసులో కూడా క్లీన్ ఇంట్రెస్ట్ తీసుకుని అడ్వకేట్స్ ఒక సహకారంతో లిటిగెంట్స్ ఒక సహకారంతో మిగతా అందరు స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీసు వారి సహకారంతో ఈ యొక్క కేసెస్ టేకప్ చేసి త్వరితగతిన ఈ కేసు పరిష్కరించాలి అని ఒక గుర్తు బాధ్యత మా అందరి మీద పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే స్పెషల్ లోక్ అదాలత్ అనేది మేము ఈ జగిత్యాల యూనిట్లో 15 నవంబర్న ఆదేశాల మేరకు 15 నవంబర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో 15 నవంబర్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఈ కేసెస్ టేకప్ చేయడం జరుగుతుంది డైలీ బేసిస్ మీద. ఈ డైలీ బేసిస్ మీద అన్నీ కూడా క్యూములేటివ్గా 15th నవంబర్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ రోజే కాకుండా ముందు కూడా కన్సిడర్కి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి కోర్టులో పెండింగ్ కేసెస్ అన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఒక చక్కటి అవకాశము. దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్లో కూడా రాజీ పడమైన అన్ని క్రిమినల్ కేసులు, అలాగే చెక్ బౌన్స్ కేసులు, అలాగే మ్యారేజ్ ఓపీసు, డీవీసీ కేసులు, ఎంసీ కేసులు ఇవన్నీ కూడా తీసుకోబడతాయి. అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో తీసుకున్న విధంగానే ఈ స్పెషల్ లోక్ అదాలత్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఏదైతే కోర్టులో పెండింగ్ ఉన్నాయో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టేకప్ చేసి డైలీ బేసిస్ మీద ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా సెటిల్ చేస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఎస్టీసీ కేసెస్ కూడా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి పరిధిలో ఉన్నటువంటి ఎస్టీసీలు కూడా డైలీ బేసిస్ మీద కౌంట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద కేసెస్ సెటిల్ చేసి ప్రతిరోజు కూడా డైలీ స్టాటిస్టిక్స్ అనేది జిల్లాలోకి పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రతి ఆఫీసర్కి కూడా ఆదేశాలు కూడా ఇచ్చున్నాము. ఇప్పుడు వరకు ఏంటంటే నాకు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదేశాలు వచ్చిన వెంటనే అందరు జ్యుడిషియల్ ఆఫీసర్స్తో యూనిట్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరితో కూడా ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ గురించి మీ అందరూ కూడా ఒక వర్చువల్ మీటింగ్ పెట్టడం జరిగింది. అవుట్ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్ వర్చువల్గా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫిజికల్గా జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మేము ట్రైన్ మీడియేటర్స్ యొక్క అసిస్టెన్స్ కూడా తీసుకోమని చెప్పి హైకోర్టు వారి ఆదేశం. ఇక్కడ మా అంతకుముందు జగిత్యాలలో ఓవరాల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్కి 2-3 ట్రైన్ మీడియేటర్స్ ఉన్నారు. కానీ అడ్వకేట్స్ నుంచి లిస్ట్ బాగా వచ్చి వాళ్ళంతా కూడా ట్రైనింగ్ 48 hours ట్రైనింగ్ తీసుకుని కరీంనగర్లో వాళ్ళ ట్రైన్ మీడియేటర్స్ కింద వాళ్ళు ఇక్కడ ఎన్రోల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జగిత్యాలలో 11 మంది ఉన్నారు. అవుట్ స్టేషన్ బార్ ప్రెసిడెంట్ గారు, ఎగ్జిక్యూటివ్
మెంబర్స్, అదేవిధంగా బార్ మెంబర్స్ అందరితో కూడా మధ్యాహ్నం కూడా మీటింగ్ జరగడం జరిగింది. మేము స్వయంగా వెళ్ళి అక్కడ బార్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ కూడా దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ కాబట్టి ఈ యొక్క కేసు పరిష్కరించడంలో కీలక పాత్ర వాళ్ళ యొక్క రోల్ కూడా ఉంటుంది కాబట్టి కీలక పాత్ర వహిస్తారు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరం కూడా వాళ్ళు కూడా తమ వంతు సహకరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్తో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్తో టీఎస్ఆర్టీసీ వాళ్ళతో కూడా వర్చువల్ మీటింగ్ కండక్ట్ చేశాము ఇందాక. దానిలో కూడా వాళ్ళు ఎంబీఓపీస్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో ఆ మ్యాక్స్ క్లెయిమ్స్ సంబంధించి ప్రత్యేకంగా బిలో 6 lakhs బిలో 10 lakhs ఉన్నటువంటి ఇంజరీ కేసెస్, అదేవిధంగా ఉన్నటువంటి డెత్ కేసెస్ ఫస్ట్ ప్రయారిటీలో స్పెషల్ లోకల్ తీసుకున్నాము. దానివల్ల ఎక్కువ కేసెస్ ఏదైతే తక్కువ అమౌంట్స్ కాంపెన్సేషన్ క్లెయిమ్స్ ఉన్నాయో అవి త్వరితగతిన పరిష్కరించినట్లయితే కొంతవరకు పార్టీస్కి వెసులుబాటు ఉంటుందని చెప్పి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆ విధంగా వాటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కన్సర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళకి పూర్తి సహకారం అందించడానికి ఆ కేసెస్ ఒకసారి వెరిఫై చేసుకుని పూర్తి సహకారం అందించి అన్ని కేసులు కూడా ఏదైతే మేము ఐడెంటిఫై చేశామో ఆ కేసుల్లో పూర్తి సహకారం అందిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆ స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా ఆ కన్సర్న్ స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా వాళ్ళు హాజరయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి మేము ఏ కేసెస్ అయితే మీరు ప్రయారిటీ బేసిస్ తీసుకున్నారో ఆ కేసెస్ అన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యాలని చూస్తామని చెప్పి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ప్రతి స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని చెప్పడం అనేది నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అది ఆ విధంగా మీ సహకారం ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ సహకారం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినందుకు ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ ఫర్ అస్. ఇప్పుడు మేము ఈ స్పెషల్ లోకల్లో ఎన్ని కేసెస్ ఐడెంటిఫై చేశాము అని చెప్పి చూసినట్లయితే మాకు ఓవరాల్ పెండెన్సీ యూనిట్ పెండెన్సీ చూసినట్లయితే ఓవరాల్ పెండెన్సీ సర్వీస్ యూనిట్ యాజ్ ఆన్ డేట్ మొత్తం కేసెస్ సివిల్ క్రిమినల్ కలిపి మా యూనిట్లో ఉన్నటువంటి కేసెస్ 17,153 కేసులు. ఇవి టోటల్ పెండెన్సీ ఆఫ్ బోత్ సివిల్ క్రిమినల్ కేసెస్. దీనిలో క్రిమినల్ కేసెస్ యొక్క ఫిగర్ 12,039. ఈ 12,039లో టోటల్ కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ని మేము సెపరేట్ చేయగా ఆ లిస్టు ప్రకారంగా 1,248 కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ మా యూనిట్లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ ఈ స్పెషల్ లోక్ అదాలత్కి ఈ 1,248 కేసెస్లో మేము 648 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాంపౌండ్ క్రిమినల్ కేసెస్. అలాగే సివిల్ కేసెస్ కూడా మేము తీసుకోవడం జరిగింది. అవి 39 సూట్లు. అదేవిధంగా మ్యాక్ట్ క్లెయిమ్స్ ఏమో 66 ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మ్యారేజ్ ఓపీస్, హెచ్ఎంఓపీస్ ఓవరాల్గా చూసినట్లయితే మెట్పల్లి జగిత్యాల కలిపి 20 కేసులు దాకా. అలాగే ఎన్ఐటి కేసెస్ తీసుకున్నట్లయితే 48 ఎన్ఐటి కేసెస్ చెక్ బౌన్స్ కేసు. అలాగే 50 కేసులు 50 చెక్ బౌన్స్ కేసు. అలాగే మెయింటెనెన్స్ కేసులు 5, టీవీసీ కేసులు 6, ఈపీలు కూడా 5. టోటల్ 829 కేసులు తీసుకోవడం జరిగింది. ఇది ఎస్టీసీలు కాకుండా ఎస్టీసీలు అనేవి ఇక్కడ సెకండ్ క్లాస్ కరుణాకర్ కోర్టులో డైలీ బేసిస్ మీద చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా చాలా గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ టేకప్ చేయడం జరిగింది. అవన్నీ కూడా స్పెషల్ లోక్ అదాలత్లో కూడా కన్సిడర్ చేయబడతాయి. ఈ విధంగా ఏంటంటే ఈ 729 కేసెస్ రెగ్యులర్ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్లో మేము తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మేము ఫుల్ ప్లేజ్డ్గా అందరు స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ అఫీషియల్స్ అందరు సహకారం తీసుకుని అడ్వకేట్స్, పోలీసు, అలాగే లిటిగల్ పబ్లిక్, ఇక్కడ ఆఫీసర్స్, అలాగే కన్సర్న్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళంతా సమిష్టి కృషితోటి, అలాగే కోర్టు కానిస్టేబుల్స్, లైసెన్సింగ్ ఆఫీసర్ యొక్క సమిష్టి కృషితోటి మీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదందరికీ ఏంటంటే ఏదో స్పెషల్ లోక్ అదాలత్ ఉన్నది అని చెప్పాలి అంటే అన్లెస్ మీరు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి మాకు సహకరించి ఇది పేపర్లో కవరేజ్ వస్తే కానీ నలుగురు చేసే అవకాశం లేదు. కాబట్టి మీ యొక్క వంతు సహకారం కింద ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ ఉన్నదని చెప్పిన విషయాన్ని మీరు పేపర్లో న్యూస్ ద్వారా కవరేజ్ ద్వారా మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మీ వంతు సహకారాన్ని మాకు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీవియస్గా కూడా మీరు మీ యొక్క వంతు సహకారం ప్రతి నేషనల్ లోక్ అదాలత్ కూడా ఇచ్చినందుకు మా అందరి యూనిట్ తరఫున కూడా మీ అందరికీ కూడా పూర్తి మీ అందరికీ విధంగా చెప్పాలంటే
థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. మా అందరి తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మీ యొక్క సహకారాన్ని అందించినందుకు. నిన్నటి రోజున మీ సిటీ కేబుల్లో కూడా ఈ విధంగా స్క్రోలింగ్ వచ్చిన దగ్గర చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఇవాళ నుంచి బహుశా స్టార్ట్ అవుతుంది. అలాగే ట్రాఫిక్ కోడల్లో కూడా ఒక ఆడియో అనేది పంపించడం జరిగింది. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాడు ఇలా స్పెషల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది, ప్రతి కోర్టు ప్రయాణంలోనూ జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అనేది ఒక ఆడియో పంపించడం జరిగింది. ఇది ప్రతి ట్రాఫిక్ కోడల్లో ఎక్కడైతే ఉంటాయో కోడల్లో మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ 3 times ప్లే చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కోర్టు ప్రిన్సెస్లో 9 to 10 పార్టీస్ తొందరగా వస్తారు కాబట్టి మేము ఆఫీసర్స్ అంతా రాకముందే పార్టీస్ వచ్చి కూర్చుంటారు కాబట్టి ఆ టైంలో ప్లే చేయాలని చెప్పి డిఎల్ఎస్ఏ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆర్ ది మెయిన్ గోల్. అంటే మీరు మాట్లాడుతున్నది నలుగురిలో తీసుకెళ్ళేది మీరే కాబట్టి ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం అంటే దీనివల్ల ప్రజలకు ఇలాగ సమయం వృధా కాకుండా ఉంటుంది. వాళ్ళు పెట్టేటువంటి కోర్టు ఫీజులు వాపసు వస్తాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లోతుగా వాళ్ళకి కేసు పరిష్కరించడం వల్ల వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. వాటికి ఫైనల్గా ఎపిఎల్కి ఉండదు కాబట్టి ఫైనల్ కాబట్టి వాళ్ళకి కూడా అక్కడికక్కడ లిటిగేషన్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మరీ మరొకసారి మీరు అందరూ కూడా మా యొక్క విన్నపాన్ని మన్నించి కోర్టు అన్ని మీ ఎవరైతే పత్రికా విలేకరులు వచ్చారో మీ యొక్క సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో ఈ కవరేజ్ వచ్చేలాగా చేసి ప్రజలకు మేలు చేసే భాగంలో మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా నేను సిన్సియర్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ఎంటైర్ జ్యుడిషియరీ ఆఫ్ జగిత్యాల చెప్పి ఇది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్, యువర్ కైండ్ ప్రెజెన్స్. మీరు చెప్పిన ప్రకారం మీ టైంకి వచ్చి సకాలంలో మా యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని కవర్ చేస్తున్నందుకు, రేపు కవర్ చేయబోయేందుకు అంతా కూడా మీకు రియల్లీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను ఈ సందర్భంలో ఒక మాట మన ఫస్ట్ ఎడిషన్ గారు ఉద్దేశించి మాట్లాడమని చెప్పి కోరుతున్నాను. 1 minute. ఈ నేషనల్ లోక్ అదాలత్ కానీ స్పెషల్ లోక్ అదాలత్ కానీ మాకు సక్సెస్ఫుల్గా అవ్వడానికి కూడా ఈ పోలీస్ వారు అందరికీ కూడా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా సకాలంలో సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతిసారి కూడా మాకు తోడ్పడుతుంది ఎస్పీ గారు. ఆ ఎస్పీ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పత్రికా విలేకరులంతా కూడా దయచేసి ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ గురించి ప్రజలందరిలోకి తీసుకెళ్ళి మీ వంతు సహకారం అందించమని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మేడం కూడా చాలా చక్కగా మరి మా యొక్క కోర్టు విషయాలన్నీ ఏ కేసు తెలియ ఉన్నాయి. మరి మాకు హైకోర్టు డైరెక్షన్ ముఖ్యంగా ఇందులో వచ్చేసి సీజే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చేసి పర్టికులర్గా వచ్చేసి ఈ స్పెషల్ లోక్ అదాలత్ వచ్చేసి కేసులు వచ్చేసి ఐడెంటిఫై చేసి మీరు ఆఫీసర్లు పర్టికులర్గా పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకొని మీరు ఎక్కువ కేసులు డిస్పోజ్ చేస్తారని చెప్పడం వల్ల మేము ఈ విధంగా మిమ్మల్ని పిలిపించగలిగింది. కానీ మీరు కూడా మా విషయాలని కోర్టు నుంచి దాదాపుగా 1-3-4 నుంచి కూడా చక్కగా మీరు ప్రజల్లో నాకు కేసులు ఏ కేసులు ఉన్నాయి మీరు కూడా చాలా చక్కగా అన్నీ కూడా పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఈ 2 weeks వరకు మీరు కూడా డైలీ ఈ విధంగా ప్రతి కేసెస్ ఉన్నాయి మీరు సబ్మిట్ చేసుకోండి. ఎందుకంటే మేము పర్టికులర్గా ఎవరు కానీ మా స్టాఫ్ కానీ ఎవరు అడ్వకేట్ చెప్పలేరు కాబట్టి గ్రామ చెప్పారు కాబట్టి మీరు చెప్పే విషయాలు మీరు చెప్పే న్యూస్ పబ్లిష్ చేస్తే ఎన్నో కేసులు కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని తగాదాలు క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసులు కానీ మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని కేసులు కూడా వచ్చేసి తద్వారా వాళ్ళు తెలుసుకొని మీరు చెప్పే విషయాలు మీరు పబ్లిష్ చేస్తే వాళ్ళు వచ్చి చక్కగా వచ్చేసి వాళ్ళ కేసు పరిశీలన చేస్తారని మీరు చాలా కోఆపరేట్ చేసినందుకు మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.